కర్నూలు జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. తక్కువ సమయంలోనే కోటీశ్వరులను చేస్తామని నమ్మబలికిన ఒక కేటుగాడు మహిళల నుంచి ఏకంగా కోట్ల రూపాయలను కాజేసి పరారయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 నెలల తర్వాత ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. కడప పట్టణానికి చెందిన ఆకుల వెంకటరమణ అనే వ్యక్తి జనని పరస్పర సహాయక సహకార పొదుపు పరిమితి సంఘం లిమిటెడ్ పేరుతో కార్యాలయాల్ని ప్రారంభించారు. వాటిని మహిళా బ్యాంకులంటూ స్థానికులను నమ్మించాడు. డిపాజిట్ రూపంలో 1.5 కోటి రాబట్టిన వెంకటరమణ వచ్చిన డబ్బును తీసుకుని పారిపోయాడు. దీంతో మోసపోయిన బాధిత మహిళలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సొసైటీలో దాదాపుగా 8 మంది ముద్దాయిలపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 800 మంది బాధితులు డబ్బు కట్టి రకరకాల ఫిక్స్డ్ డిపాజిట్ కానీ సేవింగ్ రూపంలో లోన్ రూపంలో ఇవన్నీ కూడా వాళ్ళు దాదాపు 1,10,00,000 రూపాయలు అమౌంట్ జమ చేయడం జరిగింది. ఆ డబ్బు ఈ 8 మంది వాడుకొని వారు సొంతానికి వాడుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో కోయిలకుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు జరిగింది. దీనిలో భాగంగా ఆల్రెడీ పద్మావతి ఈ కేసులో A2 ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనిలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుజాతని అరెస్ట్ చేయడం అయింది.